ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ని మనం చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటుంటాం. ఎన్నో క్రొత్త విషయాల్ని ఇంప్లిమెంట్ చేద్దాం లైఫ్లో అని అనుకుంటూ ఉంటుంటాం కదా. మరి మీరు ఈ సంవత్సరం ఏంటి మీ లైఫ్లో కొత్తగా యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య నేను చేసిన వర్క్షాప్స్లో అలాగే 1-to-1 కనెక్టివ్ కాల్స్లో కూడాను చాలామంది పేరెంట్స్ అండ్ ఎస్పెషల్లీ టీనేజర్స్ ఉన్న పేరెంట్స్ ఎన్నో సమస్యల్ని షేర్ చేస్తూ వచ్చారు. మా పిల్లలు అసలు మా మాట వినడం లేదు, అలాగే ఎప్పుడు కూడా మొబైల్తోనే టైం గడుపుతున్నారు, అసలు చదువు మీద ఫోకస్ పెట్టడం లేదు. అంతేకాకుండా రోజు రోజుకి వాళ్ళకి మాకు మధ్యలో ఉన్న బాండింగ్ అనేది దూరం అయిపోతుంది. ఇది మమ్మల్ని చాలా బాధకు గురి చేస్తుంది. అంతేకాకుండా ఇలానే కొనసాగితే భవిష్యత్ ఏంటి అన్న భయం కూడా వేస్తుంది అని పేరెంట్స్ చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ క్రొత్త సంవత్సరం సందర్భంగా ఈ పేరెంటింగ్ సంబంధించి మనం ఎటువంటి న్యూ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటే ఇటువంటి ఛాలెంజెస్ అన్నిటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. అంతేకాకుండా మన టీనేజర్స్తో ఆ బాండింగ్ని ఎలా స్ట్రాంగ్గా చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మీకు ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను. అయితే దానికన్నా ముందు అసలు మనం తెలుసుకుందాం, పేరెంట్స్ అసలు ఎన్ని రకాలు ఉంటారు. జనరల్గా మైండ్ సెట్ని కానీ తీసుకుంటే 2 టైప్స్ పేరెంట్స్ మనకి కనిపిస్తూ ఉంటారు. అందులో టైప్ ఎవరంటే చిన్నప్పటి నుంచి కూడాను పిల్లలకి అన్ని విషయాల్లో కూడా చేదోడుగా వాదోడుగా ఉంటూ అన్ని విషయాల్ని దగ్గరుండి చూసుకుంటూ వాళ్ళకి ఎడ్యుకేషన్, కంఫర్ట్స్ అన్నిటినీ అందిస్తూ వాళ్ళు మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలి, మంచిగా జాబ్లో సెటిల్ అవ్వాలి అని ఆశిస్తూ ఎప్పటికీ కూడాను మేమున్నాం వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అని ఆలోచిస్తూ ప్రతి క్షణం వాళ్ళ కోసమే పరితపిస్తూ ఉండే పేరెంట్స్. అండ్ టైప్ 2 పేరెంట్స్ వచ్చి పిల్లలకి చదువుతో పాటు మారల్ వాల్యూస్, ఎథిక్స్, అలాగే సరైన పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వాన్ని అందించాలి, సరైన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేయాలి పిల్లల్లో. అలాగాని చేస్తే మనం రేపొద్దున ఉన్నా లేకపోయినా కూడాను వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సక్సెస్ఫుల్గా డిజైన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళగలరు. సో ఆ విధంగా నా పిల్లల్ని పెంచాలి అని పెంచుతూ ఉంటారు. సో మీరు ప్రస్తుతం ఏ కేటగిరీకి చెందుతున్నారు? ప్లీజ్ టైప్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను ఏదైతే మీకు తెలియజేయబోతున్నానో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యూ. ఓకే, అంటే మీరు టైప్ 1 కేటగిరీలో ఉన్న పేరెంటా ఆర్ టైప్ 2 కేటగిరీలో ఉన్న పేరెంటా అన్నది కానీ మీకు క్లారిటీ వస్తే ఈ కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి కొత్త నిర్ణయాలని తీసుకోవాలి, అలా తీసుకోవడం వల్ల మీ పేరెంటింగ్లో ఎటువంటి క్రొత్తదనాన్ని మీరు చూడొచ్చు అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఆలస్యం? టైప్ చేయండి వెంటనే, టైప్ 1 ఆర్ 2 చేస్తారా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ టైప్ 1 పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఒక విషయాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో మనమే అన్నీ చేసేస్తూ మన పిల్లలకి అసలు ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఎటువంటి స్కోప్ని మనం అందించకుండా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, అంటే టీనేజ్కి వచ్చారు లేదా వాళ్ళు ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, ఫర్దర్ స్టడీస్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ మట్టుకు వాళ్ళే ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చాలామంది పేరెంట్స్ అంటూ ఉంటుంటారు. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి ప్రాక్టికల్గా. మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎటువంటి విషయంలో స్కోప్ ఇవ్వకుండా సడన్గా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అని అంటే అది ఎలా అవుతుంది? ఆ మసల్ వాళ్ళ మైండ్లో అసలు బిల్డ్ అయ్యే ఉండదు. సో సడన్గా రెస్పాన్సిబిలిటీ అనగానే ఇటు టీనేజ్కి వచ్చేసరికి సాధారణంగానే ఇటు సైంటిఫిక్గా, సైకలాజికల్గా చాలా చేంజెస్ వస్తుంటాయి, హార్మోనల్ చేంజెస్ వస్తుంటాయి పిల్లలకి. వాళ్ళే ఒక రకమైన డిప్రెషన్, స్ట్రెస్, స్ట్రెయిన్కి గురవుతూ ఉంటారు. ఇంకా దానికి తోడు పేరెంట్స్ కూడాను ప్రతి విషయంలో వాళ్ళని బ్లేమ్ చేస్తూ, క్రిటిసైజ్ చేస్తూ, కంపేర్ చేస్తూ ఉంటే
వాళ్ళకి అసలు ఎవరితో చెప్పుకోవాలో ఏం చేయాలో కూడా అర్థం కాక అయోమయమైన స్థితిలో పిల్లలు ఉంటూ ఉన్నారు. అండ్ ఒక విధంగా వాళ్ళు ఫ్రస్ట్రేషన్, యాంగర్ ఇవన్నీ చూపించడానికి కూడా కారణం అదే. సో ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. అదే అవగాహన పూర్తిగా ఆ విషయంలో లేకపోవడం వలననే ఇటువంటి మిస్టేక్ జరుగుతుందో మీ వల్ల అది కానీ మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలన్నది కూడా మీకు ఆలోచన వస్తుంది కదా. ఇక టైప్ 2 పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే, మ్యామ్ మా పిల్లలకి ర్యాంక్స్, మార్క్స్ వీటికన్నా వాళ్ళ తాలూకా వాల్యూస్, ఇమోషనల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ పెరగాలని మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. బట్ ఎక్కడ మిస్టేక్ అవుతుందో తెలియడం లేదు. బట్ మా ఇద్దరి మధ్యలో అంటే పేరెంట్స్ అండ్ పిల్లల మధ్యలోని డిఫరెన్స్ అన్నది క్రియేట్ అవుతూ ఉంది. సో ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక్క విషయం మీద ఫోకస్ పెట్టాలి. అదేంటి అంటే, మనకి మంచి ఆలోచన ఉండొచ్చు, మంచి అవగాహన ఉండొచ్చు, అంతేకాకుండా మంచిగా ప్రయత్నిస్తూ కూడా ఉండొచ్చు. బట్ ఆ ప్రయత్నిస్తున్న విధానంలో ఏదో మిస్ అవుతుంది అన్నదైతే మనం ఫోకస్ పెట్టవలసి ఉంటుంది. అయితే ఆ ఒక్కటే ఏంటి అని అంటే, ఇప్పుడు జనరేషన్ పిల్లలు కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నారు. సో ఇప్పుడు జనరేషన్ పిల్లలకి తగ్గట్టుగా మన పేరెంటింగ్ ఉంటుందా లేదా, ఇది ప్రతి పేరెంట్ కూడా చెక్ చేసుకోవాల్సిన విషయం. మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారో అలానే మన పిల్లల్ని పెంచుతాం అని ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది వర్కౌట్ అవ్వదు. అంతేకాకుండా అసలు దానికి దీనికి సంబంధమే లేదు, ఇప్పుడు పిల్లలందరూ కూడా కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకంటూ ఓన్ ఫ్రీడమ్ ఇవ్వాలి అండ్ ఓన్లీ వాళ్ళ తాలూకు అభిప్రాయాలనే మనం దృష్టిలో పెట్టుకొని అన్నీ చేయాలి అని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటుంటారు. అయినా కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు ఎలా అవుతుందంటే, పేరెంటింగ్ ఈజ్ ఎ స్కిల్ అండ్ ఇట్స్ ఏ లెర్నబుల్ స్కిల్. ఇది చాలా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. సో ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని ఎలా డీల్ చేయాలి, ఎక్కడ వాళ్ళని ఎలా కంట్రోల్లో ఉంచాలి, ఎలా బౌండరీస్ పెట్టాలి, ఎక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ అన్నది ఇవ్వాలి, అండ్ యాజ్ ఎ పేరెంట్గా అంటే యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ ఫాదర్గా మన తాలూకా అథెంటిసిటీ ఎలా ఉంటే మన పిల్లలు మన మాట వింటారు, ఇవన్నీ కూడా మనం నేర్చుకొని కానీ ఇంప్లిమెంట్ చేయగలిస్తే ఖచ్చితంగా ఈ పేరెంట్ అండ్ పిల్లల మధ్యలో ఉన్న బాండింగ్ అన్నది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. సో లెట్ us హోప్ ఈ న్యూ ఇయర్లో మనందరం కూడాను ఈ కొత్త మైండ్ సెట్ని డెవలప్ చేసుకొని పేరెంటింగ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మన పేరెంటింగ్ లైఫ్ అన్నది హ్యాపీగా, సక్సెస్ఫుల్గా ముందుకి తీసుకెళ్దాం. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.